కోసం ఒక మంచి డిష్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మీరు. డిష్ టాటా డిష్ టాటా డిష్ మన కోసం కిచెన్ కూడా రెడీగా పెట్టినా అన్న. ఇది ఒకటి చిన్నది ప్రిపేర్ చేసిస్తే నేను కళ్ళకు అద్దుకొని మహాప్రసాదం అనుకొని, తిరుపతి ప్రసాదం కంటే ఎక్కువ అనుకొని. సరే చలో. నీళ్ళు వస్తున్నాయి అని చూస్తున్నా, నా కళ్ళు మండుతున్నాయి కానీ నీ కళ్ళకి ఏం కావట్లేదు ఏంటన్నా? కళ్ళగా అలవాటు అయిపోయింది. అన్న మీరు ఎన్ని వంటలు చేసినా నాకు బాగా బాగా ఫేవరెట్ ఏంటి తెలుసా అన్న మీరు చేసే వంటలల్లో? చేపల పులుసు. ఎందుకని? బా ఎంత బాగా చేస్తారన్న చేపల పులుసు. అసలు చేపకే ఇందుకా నేను పుట్టింది అనిపించే అంత చేస్తారు. చేప సంతోషపడే అంత చేస్తారు. నాకు బాగా ఇష్టమైన ఇది కూడా అదే, చేపల పులుసు అన్న. చేపల పులుసు కడిగారా? కడగకుండా చేస్తున్నావు అన్ని. కడిగి తీసుకొచ్చిండ్రన్న, నీట్నెస్ ఉన్నది మన వాళ్ళ కాడ కొంచెం. అయ్యో ఇది వేరే పండుగ అయితే బాగుండే, మంచి నాన్ వెజ్ వండించుకునేదా నన్ను. ఆడవాళ్ళకి నచ్చంది మగోళ్ళు బాగా ప్యాషనెట్గా చేసేది ఇదే తెలుసా అన్న, కూరగాయలు కోసుడు. ఇంట్లో రాకేష్ వస్తాడా? బాగా కోస్తాడన్న, వంట కూడా చేస్తాడు. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే హైజీన్గా ఉండాలి. సో హైజీన్లో భాగంగా మన ఫస్ట్ దీంట్లో ఇది ఏమండి కొత్తిమీర ఉందా? బతికున్నది అన్న. వంట మీరు బ్యాచులర్ ఉండడం వల్ల స్టార్ట్ అయిందా అన్న మీకు? నేను బ్యాచులర్ అప్పుడు సుధీర్ గారు నేను అందరం ఒకటే కదా, ఒకటే ఇల్లు కదా, అప్పుడు బాగా బ్యాచులర్ ఉన్నప్పటి నుంచి. అప్పుడు దాదాపుగా 10 మంది ఉండేవమ్మా. ఆ 10 మందికి నేనే ఉండేవాడిని. ఇప్పుడు ఇంట్లో కూడా మీరే చేస్తారు అనుకుంటా కదన్నా? అంటే మ్యాక్స్ నాకు ఏదైనా తినాలనిపించినప్పుడు ఎక్కువ నేనే వండేసుకుంటాను. సుజ్జి ఏది బాగా చేస్తుంది అన్న? బాగా పప్పు బాగా చేస్తుందమ్మా. ఇంకా నయ్యం పాలు బాగా పెడుతుంది అని చెప్పి జాబ్ చేసేటప్పుడు కుక్కర్లో టమాటా, ఒక కొత్తిమీర, కరివేపాకు, ఒక ఉప్పు కొంచెం వేసేసి ఏమంటే విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకుని తాలింపు తినేసేయండి అని వెళ్ళిపోయేది ఆఫీస్ పాప. అలాగా చాలా పద్ధతిగా చెప్పింది, లేదంటే మొత్తం మిమ్మల్ని కుక్కర్ మీద పెట్టుకోమని కూడా చెప్పలేదు. చూసిండ్రా? మనకి సాల్ట్ వేయాలన్నా. నేను చెప్పాను అన్న సుజ్జి ఏది బాగా చేస్తుందో? టీ బాగా పెడుతుంది. నాకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే వేడి నీళ్ళు. వేడి నీళ్ళు చాలా బాగా పెడతాయి. కొంచెం తని కూడా వేస్తాను, అన్నీ వేస్తాను. ఇప్పుడు మనకి జస్ట్ దీనిలో కొంచెం లిటిల్ బిట్, వీ హ్యావ్ టు యాడ్ సమ్ లిటిల్ బిట్ వాటర్ ఇన్ దిస్ mixed vegetables, and we have to mix well and biscuit. After that we have to mix the water and అన్న మర్చిపోయినట్టు మన తెలుగు ఛానల్ డిస్కవరీ ఛానల్ కాదన్నా? డిస్కవరీ ఛానల్ నిజంగా గుర్తొచ్చింది. మేము 1415 సంవత్సరంలో మా ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా మా అమ్మానందరూ పనులు గడిపిన తర్వాత మాకు ఈ పనులు అప్పచెప్పేవారు. అప్పుడు ఒకటే చేసేవాడు, మా కోడి పెట్లు గుడ్డు తీసుకుని తప్పికమని అదొకటి దాంతో ఎగ్బుల్ చేసుకుని తినేవాడు. ఎవరికి ఇచ్చినా అంతే, వాళ్ళందరూ హాస్పిటల్లో కలిసేవాళ్ళు. తర్వాత మధుర జ్ఞాపకాలు అన్నీ గుర్చేసేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మనం ఇప్పుడు సిద్ధమయ్యాం దేనికి? యుద్ధానికి. రెడీ అన్న. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు ఇది చేసే ప్రాసెస్ క్రికెట్ కాంట్రో వెనకాల దాన్ని ఏమంటారు అన్న? క్రికెట్ కామెంటరీ, క్రికెట్ కామెంటరీ లాగా చెప్పండి. Well, today a very delicious food we are making right now here. This is a fantastic food with whenever you fans and you people sitting together with this is a good stuff, this is fantastic and fabulous stuff. And now there is oil heating and we are mixing, kalping so మొత్తం పిస్కుడి chalo, we'll go there and come with me. అన్న ఇప్పుడు ఒక్క వాయిస్ అడుగుతాను, ఈ వాయిస్ తర్వాత ఇంకా నేను అడగా. ఏంటిది? ఒక్క వాయిస్, చాలా బ్యూటిఫుల్ వాయిస్, చాలా అద్భుతమైన వాయిస్. ఈ వాయిస్ మీరు చేస్తారు అని నేను అనుకుంటున్నా. జోర్దార్ సుజాత వాయిస్ చేస్తాను చూడండి. ఇది వేయగానే సౌండ్ వస్తుందమ్మా, అదే నిజ వాయిస్. చూడండి
అంత సైలెంట్ అన్న నేను ప్లాస్టిక్ పకోడీ తింటా ప్లాస్టిక్ వద్దు. తినవా చాలా బాగుంటుంది ఈ గ్లౌజ్ తీసి దాంట్లో వేస్తాను యాక్చువల్లీ ఇలాంటి షోలు చేసేటప్పుడు మనం మిక్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం మాస్క్ పెట్టుకొని చేయాలి ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు చాలా నాకైతే సూపర్ హ్యాపీ అన్న ఏమా మీతో భోగి రోజు మంచి పకోడీ చేపించుకొని తింటున్నా నేను. విచిత్రం ఏంటంటే భోగి రోజు మళ్ళీ ఇంట్లో ఉంటాను నేను కానీ అన్న ఇది బాగుందన్న చాలా బాగుంది తప్పకుండా మీ ఇంట్లో దయచేసి ఇలా ఫాలో ఇలా కానీ బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు ఇది ఉంటే మంచిగా ఉంటుంది. కానీ ఇది చాలా హెవీ అన్న పర్ఫెక్ట్ వంట చేయాలంటే కావాల్సింది ఏందన్నా? దమాక్. దమాక్ బేసికల్గా అంటే నేను షెఫ్ కాకపోయినా నాకు అర్థమైంది ఏంటంటే వంటలు చేసే వాళ్ళకి ఒక అందరికీ తినిపించాలి మంచి మనసు ఉంటేనే కానీ వాళ్ళు కుక్స్ అవ్వరు, షెఫ్లు అవ్వరు. అది ప్రొఫెషన్లో తీసుకున్నా కూడా నేను వండే వంట వాళ్ళు తిని చాలా బాగుండాలి ప్రతి క్షణం ప్రతి డిష్ అప్పుడు అదే ఫీల్ అవుతారు. ఏదో ప్రొఫెషన్ ఏదో చేస్తున్నాం శాలరీ కోసం చేయరు, ఎందుకంటే అది చేయకపోతే ఆ టేస్ట్ రాదు. సో మైండ్ హార్ట్ మొత్తం దాని వంట మీద పెట్టి వంట మీద చేయాలన్నమాట. అంటే పనిముట్లతో చేయకూడదు వంట, ప్రేమతో చేయాలి. బా Yes, here we go. Mixed veg pakoda. పకోడా This is Get Up Srinu పకోడా item.